హలో అందరికీ, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో లోనావాలా డే 2 ఏమేం ప్లేసెస్ చూసామో చెప్తాను. మార్నింగ్ లేవగానే రెడీ అయిపోయి అలానే డే 1లో ఏ ఆటో అయితే బుక్ చేసుకున్నామో మళ్ళీ ఆ ఆటోనే బుక్ చేసుకున్నాము. హోటల్ వచ్చేసరికి బడ్జెట్ ఫ్రెండ్లీలో 3 మెంబర్స్కి 500 to 700 ఉండేలా చూసుకున్నాము. సెకండ్ డే ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి పానా లేక్లో మేము బోటింగ్ ట్రై చేసాము. ఈ లేక్ అనేది నైట్ స్టే చేయడానికి అండ్ సన్ రైజ్ వ్యూ పాయింట్ అనేది సూపర్గా ఉంటుంది. డే 1లో చేసిన ఎంజాయ్మెంట్కి వాయిస్ అంతా పోయింది, అరవనికి కూడా వాయిస్ రావట్లేదు అసలు. ఈ పానా లేక్లో దగ్గర స్టే చేయడానికి మాకు టైం కుదరలేదు. ఇంక అక్కడ నుంచి లోహఘాట్ ఫోర్ట్ ట్రెక్కింగ్కి వెళ్ళాము. ట్రెక్కింగ్ స్టార్టింగ్ నుంచి ఇంకా పైకి వెళ్ళేసరికి 2 to 3 hours పట్టింది. వ్యూస్ అనేవి చాలా బాగున్నాయి అండ్ మేము వెళ్ళిన ట్రెక్కింగ్లో ఇది ఈజియెస్ట్ ట్రెక్కింగ్ మాకు. అండ్ ఇలా చల్లని వెదర్లో ఫాగీ వ్యూస్ అన్నీ ఎంజాయ్ చేస్తూ వేడిగా మ్యాగీ తింటూ మంచిగా ఎంజాయ్ చేసాము. ఇలా తను అందరినీ నిలబెట్టేశాడు తన వాయిస్తో. అసలు తను మాట్లాడుతుంటే గూస్ బంప్స్ వచ్చేసాయి అసలు. శ్రీమంత యోగి ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై, ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై, ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై, జై భవానీ, జై శివాజీ, జై భవానీ, జై శివాజీ, జై భవానీ, జై శివాజీ, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. ఫాగీ వెదర్లో వ్యూస్ ఏం కనిపిస్తున్నాయక్క అంటారా? అదేనండి, ఈ ఫాగ్ అంతా ఒక డైరెక్షన్లో వెళ్ళేటప్పుడు వ్యూస్ అనేవి మంచిగా ఉంటాయి. అండ్ పైన కొంతసేపు ఉండి అలా టైం స్పెండ్ చేసి చల్లని వెదర్లో అలా కొన్ని పిక్స్ అని తీసుకొని ఇంకా స్టార్ట్ అయ్యాము. డిసైడింగ్ అయ్యేసరికి కొంత ఈవినింగ్ అయిపోతుండే. ఇంకా మాకు అక్కడ పరిచయమైన ఫ్రెండ్స్ అందరికీ బాయ్ అని చెప్పేసి అక్కడ నుంచి చిన్నగా స్టార్ట్ అయ్యి బజా కేవ్స్కి వచ్చాం. బజా కేవ్స్కి వెళ్ళేటప్పుడు ఒక వ్యూ పాయింట్ ఉండే, అక్కడ పిక్చర్స్ అనేవి చాలా బాగా వస్తాయి. మీరు కూడా వెళ్ళినప్పుడు మిస్ అవ్వకండి. అండ్ బజా కేవ్స్ దగ్గర ఒక వాటర్ ఫాల్ ఉండే, ఆ వాటర్ ఫాల్ అండ్ కేవ్స్ మొత్తం చూసేసి అది మొత్తం తిరిగేసిన తర్వాత ప్లాన్లో కార్ల కేవ్స్ కూడా వెళ్ళాలి అని ఉండే, టైం సరిపోలేదు. అండ్ అలా అక్కడ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది, అప్పుడు వెళ్ళనీకి దారి లేదు అనేసరికి ఆ ప్లేస్ మిస్ అయ్యాము. ఇంకా చిన్నగా స్టార్ట్ అవుదాము రిటర్న్ అనేసరికి మా డ్రైవర్ అన్నాడు, మీరు ఒక ప్లేస్ చూడలేదు మేడం, ఇలా మాలావాలి వాటర్ ఫాల్ అనేది ఉంది, అది కూడా ప్లేస్ బాగుంటుంది అనేసి అన్నారు. సర్లే వచ్చాం కదా ఏదో ఆ ప్లేస్ కూడా చూసేద్దాం అనేసి వెళ్ళాము. అండ్ ఒక్కొక్క ప్లేస్ చాలా బాగున్నాయి. ఇంకా చిన్నగా అన్ని ప్లేసెస్ అన్నీ కవర్ చేసుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్ అయ్యాము. రిటర్న్ టు పూణే. లోనావాలా ట్రిప్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. అండ్ నేను వెళ్ళిన ప్లేసెస్లో లోనావాలాకి పెట్టిన మనీ అండ్ టైం అంతా మనం చేసిన పనులన్నీ వర్త్. నాకు ఈ 2 days ట్రిప్లో మేము డే 1లో వెళ్ళిన కొరైఘాట్ ఫోర్ట్ ట్రెక్కింగ్ అనేది చాలా బాగా నచ్చింది. మీలో ఎవరైనా లోనావాలా వెళ్తే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అండ్ మీ ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఎలా ఉంది, ప్లేసెస్ ఎలా ఉన్నాయి అనేసి ఒక్క కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ, బాయ్.